ఎంతమంది గుడికి వస్తూ పోతూ ఉండి కూడా నువ్వు ఇంకా ప్రభువును హింసిస్తూ ఉంటే గాడ్ ఈజ్ అపీలింగ్ టు యూ. నా కుమారుడా, నా కుమార్తె, ఎంతకాలం నువ్వు నన్ను బయట నిలవబెడతావు? ఎంతకాలం నీ హృదయంలో నన్ను చేర్చుకోకుండా ప్రక్కన పెడతావు? పలుమారులు నీ దగ్గరికి నేను వచ్చాను, కానీ నువ్వు తలుపు తీయడం లేదు. హృదయ కవాటములు మూసి ఉన్నావు. నువ్వు నన్ను హింసించినా సరే నీకు కనపడుతున్నాను ఇప్పుడు. అప్పుడు ఎందుకు నువ్వు నన్ను అంగీకరించలేదో నిజం నీకు చెప్పడానికి నీకు కనపడుతున్నాను. నేను తీసుకుపోలేను, బికాజ్ యూ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్. నన్ను అంగీకరించలేదు కనుక, నువ్వు నన్ను రక్షకునిగా స్వీకరించలేదు కనుక నేను నిన్ను తీసుకొని పోలేను. పేదవారైనా, దిక్కుమాలిన వారైనా, ఎటువంటి వారైనా, నన్ను నమ్మిన బిడ్డలు నేను తీసుకొని పోతాను. ఎన్ని డిగ్రీలు, అధికారాలు ఉన్నా నేను తీసుకొని పోలేను. కానీ నీకు కనబడతా, నేను అప్పుడు చెప్పింది నిజము అని నీకు కనబడతా. ఎంతమంది ప్రభువును హింసించారో వారికి ప్రభు కనబడతాడు.